హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్లోని ఫర్నిచర్ షాప్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చిన దట్టమైన పొగ ఇంకా తగ్గలేదు. దీంతో భవనంలో చిక్కుకున్న 6గురిని రక్షించడానికి సహాయ సిబ్బందికి ఆటంకంగా మారింది. 18 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది బాధితుల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే పొగ కారణంగా రెస్క్యూ ఆలస్యమవుతోంది. సహాయక చర్యలను సిపి సజ్జనార్తో పాటు కలెక్టర్ హరిచందన పర్యవేక్షిస్తున్నారు. మేము పని చేసుకుని బతుకుతాం. మా 2 పిల్లలు భవనం లోపల ఉన్నారు. వాళ్ళ ఆచూకీ లభించలేదు. దయచేసి వారిని కాపాడండి అంటున్న బాధితుల ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. కాంప్లెక్స్ అద్దాలను అగ్నిమాపక సిబ్బంది పగలకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా దట్టమైన పొగ అలుముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరమవుతోంది. సెల్లార్లో ఫర్నిచర్ ఉండడంతో ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మరింత కష్టతరంగా మారింది. రెస్క్యూ ఆపరేషన్లో రోబోను కూడా వాడారు పోలీసులు. అగ్ని ప్రమాదం కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలని సిపి సజ్జనార్, కలెక్టర్ హరిచందన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిసర ప్రాంతాల్లో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లుగా తెలిపారు. ఇది చాలా పెద్ద ప్రమాదమని, ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తీసుకువచ్చినట్లు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్ 1, 2లో స్టోర్ చేశారని తెలిపారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ కూడా పాల్గొంటోందని వెల్లడించారు. బేస్మెంట్లోకి వెళ్లడానికి మార్గం లేదని, అందుకే ఆలస్యం అవుతోందన్నారు ఆయన. డ్రిల్ వేసి అన్ని బ్రేక్ చేసి వెడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇంకా ఈ బిల్డింగ్ వెనుక ఒక ర్యాంప్ ఉంది. ఆ మొత్తం కూడా ఈ సామాన్, చెత్త సామాన్, కొత్త ఫర్నిచర్తో మొత్తం ప్యాక్ అయింది. కానీ లాస్ట్ 3-4 అవర్స్ నుంచి ఇది చేస్తే వెనుక ఫైర్ దాదాపు మన కంట్రోల్లో వచ్చేసింది. బేస్మెంట్లో కొంతవరకు ఉంది, అది కూడా మనం చాలా తొందరగా కంట్రోల్ చేయగలుగుతాము. కొంతమంది మాకు తెలిసిన ప్రకారం దే ఆర్ స్టిల్ నాట్ అకౌంటెడ్ ఫర్. మాకు వచ్చే సమాచారం ప్రకారం 3-4 కావచ్చు. ఇక్కడ ఈ బిల్డింగ్ మేనేజ్మెంట్ రెస్క్యూ ప్రాసెస్పై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. నాంపల్లి ప్రమాద ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వైద్య సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. వారి తల్లిదండ్రులకు సంబంధించి పేరెంట్స్ అయితే చాలా ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. అందులో చిక్కుకున్న చిన్నారులు ధైర్యం బయటికి వస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, వారైతే ధైర్యంగా బయటికి వస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఏ విధంగా జరిగింది ప్రమాద సమయంలో అంటే మీరేం చెప్తారు? ప్రమాద సమయంలో మేము లేదు సార్. ఇక్కడ మేము జాబ్కి వెళ్ళిపోయినాము. మేము ఉండలేదు. అది ఎప్పుడు వంటుకుని తెలియదు, ఏమైంది తెలియదు సార్. మాకు అంతమించి నాకు ఏం తెలియదు సార్. ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది? 1 గంట అయింది సార్. ఎవరున్నారు ఆ సమయంలో? ఆ సమయంలో ఎవరు లేదు సార్. సార్ వాళ్ళు ఉంటారు అక్కడ, ఓనర్ వాళ్ళు, వర్కర్స్ ఉంటారు. మీరు ఇందులోనే ఉంటారా? నేను అందులోనే ఉంటాను. వాళ్ళ బ్రదర్ ఇక్కడ జాబ్ ఉంది, ఆ జాబ్లో పనిచేస్తాను. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు? వారి పేర్లు? 2 పిల్లలు సార్ నాకు. ఒక అబ్బాయి పేరు, పెద్ద అబ్బాయి పేరు ప్రణీత్, చిన్న అబ్బాయి పేరు అఖిల్. వాళ్ళతో పాటు వాచ్మెన్ అమ్మ ఒక లేడీ ఉంటుంది. వాళ్ళతో పాటు ఇంక 2 వెళ్ళినట్టు లోపలికి తీసుకురావడానికి. వాళ్ళ పని ఉన్నారు. మీరు ఉద్యోగానికి వెళ్ళారు, మీ వాళ్ళు కూడా లేరా? వాళ్ళ దగ్గర ఎవరున్నారు? మా పిల్లలే ఉంటారు, ఎవరు ఉండరు. పిల్లలిద్దరే ఉంటారు. లోపలికి ఎందుకు వెళ్ళారు ఆ టైంలో? అక్కడే ఉంటాం మేము, లోపలనే ఉంటాం మేము. మా ఇల్లే కింద రూమ్లో, మా రూమ్ కిందనే ఉంటాం మేము.
ఖచ్చితంగా బయటికి వస్తారు, ధైర్యంగా ఉండండి. వైద్య సిబ్బంది అంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వైద్య సిబ్బంది బయటికి రాగానే వారికి చికిత్స అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వారంతా కూడా ఎంతో ఆవేదనగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా చిన్నారులు బయటికి వస్తారు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూసుకోవచ్చు. చెప్పండి అమ్మా, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఏ విధంగా సమాచారం తెలుసు? నేను బయటికి పోయినా పనికి పోయినా నేను ఇంట్లో ఉండలేదు అంతే. నేను అంతవరకే చూసిన. మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా పని చేసుకోవడానికి బయటికి వెళ్ళారు. పేరెంట్స్ బయట పని చేసుకోవడానికి వెళ్ళారు. పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇక్కడ వారు ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతంలోనే జరిగిందని చెప్తున్నారు. గత 6 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఖచ్చితంగా క్షతగాతులంతా బయటికి వస్తారని చెప్పి ఎంతో ఆశగా ఈ పేరెంట్స్ అయితే ఎదురు చూసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.